ఈరోజు వచ్చేసి 3:30కి ధమాకా మ్యాచ్ ఉండబోతుందండి. అందులోని ఎస్ఆర్హెచ్ ప్రతి ఒక్కరు చెప్పే ఒకటే మాట 300 కొడతారా అనేది. ఎందుకంటే లాస్ట్ టైం మిస్ అయింది కాబట్టి 300 టార్గెట్ పెడతారని చూడాలి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే. మీరు ఒకసారి చూసుకుంటే బలాబలాలు చూసుకుంటే మీకు క్లియర్గా ఎస్ఆర్హెచ్ఏ ఫేవరెట్గా ఉంటుంది. ఎందుకంటే మేము నిన్న కూడా మాట్లాడుకున్నాం, బౌలింగ్ కొంచెం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మంది. చూసుకుంటే మీకు షమీ కావచ్చు, కమిన్స్ కావచ్చు, అంత ఈజీగా అది ఆడటం. అలానే జాంపా స్పిన్నర్ ఎక్స్ట్రాడినరీ వరల్డ్ క్లాస్ స్పిన్నర్ కాబట్టి అతను కూడా ఆడడం అంత ఈజీ కాదు. ఒక మంచి అటాక్ అయితే కనబడుతుంది. ఇంకా బ్యాటింగ్లో మీరు చెప్పాల్సిన వంక పెట్టాల్సిన అవసరం లేదండి. మీరు చూసుకుంటే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, మీకు మన అతను కొత్త కుర్రాడు ఇషాంత్ కిషన్, కొత్త కుర్రాడు కదా ఎప్పటి నుంచో ఉన్నాడు, కాకపోతే మనకి ముంబై నుంచి ఇటు వచ్చాడు. ఇషాంత్ కిషన్ కావచ్చు, లేకుంటే మీకు క్లాసెన్ కావచ్చు, నితీష్ కుమార్ రెడ్డి కావచ్చు. మీకు ఇక్కడ 5 బ్యాట్స్మెన్స్ అయితే ఎక్స్ట్రాడినరీ కనిపిస్తున్నారండి. వీళ్ళల్లో ఏ ఒక్కరు కూడా క్లిక్ అయినా సరే మ్యాచ్ని అయితే దూరంగా తీసుకెళ్ళిపోతారు ఏ టీం పైన. ఈరోజు మరి ఆర్ఆర్ టీం ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. వాళ్ళ దగ్గర కూడా బౌలర్స్ ఉన్నారండి. మీరు ఆర్చర్ లాంటి మంచి బౌలర్స్ ఉన్నారు, కట్టడి చేయగలిగే బౌలర్స్ అయితే కనిపిస్తున్నాడు. ఆర్చర్ అయితే మంచిగానే చూడాలి. మరి ప్రస్తుతానికైతే నాకు ఎస్ఆర్హెచ్ఏ ఫేవరెట్ అనిపిస్తుంది. మరి మీరు ఏ టీం ఫేవరెట్ అనిపిస్తుందో మీకైతే చెప్పండి. ఎందుకంటే ఎస్ఆర్హెచ్లో చూసాక బ్యాటింగ్ లైనప్ కానీ మీకు మహమ్మద్ షమీ లేకుంటే కమిన్స్ లాంటి ఎక్స్పీరియన్స్ బౌలింగ్ కావచ్చు, జాంపా లాంటి బౌలర్స్ కావచ్చు, ఎక్స్పీరియన్స్ అయితే మీకైతే కనిపిస్తూ ఉంది. మీరు చూసుకుంటే రాహుల్ చహర్ని కూడా ఆడించవచ్చు 2 స్పిన్నర్స్ వెళ్తే ఒకవేళ అనుకుంటే. ఎందుకంటే ఒకవేళ స్పిన్ కాకుండా ఫాస్ట్ బౌలింగ్ ఆలోచిస్తే జయదేవ్ ఉనాద్కట్ ఎక్స్పీరియన్స్, డొమెస్టిక్లో ఎక్స్ట్రాడినరీ బౌలింగ్ వేయడం చూసాం మనమైతే. ఆ తర్వాత మీరు చూసుకుంటే హర్షల్ పటేల్ కూడా ఆడే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ జయదేవ్ ఉనాద్కట్, హర్షల్ పటేల్ అంటే మీరు హర్షల్ పటేల్ వైపే వెళ్తారు ఎక్కువ మంది. చూడాలి మరి, ఎందుకంటే స్లో రన్ బర్డ్స్ మంచిగా వేస్తుంటారు, మంచి యార్కర్స్ స్లో యార్కర్స్ కూడా వేస్తుంటాడు. ఎక్స్ట్రాడినరీ బౌలింగ్ అయితే డెప్త్ అయితే కనిపిస్తుంది. వీళ్ళు ముగ్గురు అసలు కమిన్స్, మీరు హర్షల్ పటేల్, మీరు షమీ, మీ ముగ్గురిని చూస్తే జాంపా ఈ నలుగురు వేసి చూస్తే మీకు ఇక్కడే మీకు 16 ఓవర్లు అయిపోయినాయి. ఇంకొక బౌలర్ని ఎక్కడో ఒక చోట మీరు యూజ్ చేసుకుంటే అయిపోతుంది. రాహుల్ చహర్ని లేకుంటే వేరే అతను తీసుకుంటే మీరు పైన అభిషేక్ శర్మ కూడా మీరు బౌలింగ్ వేయగలడు. మీకు అభిషేక్ శర్మ బౌలింగ్ వేయగలడు, మీకు ట్రావిస్ హెడ్ బౌలింగ్ చేయగలడు, నితీష్ కుమార్ రెడ్డి కూడా మీడియం స్పేస్ వేయగలడు. కాబట్టి మీకు ఆ 4th సీమర్ ఏదైతే ఉందో, ఆ 5th బౌలింగ్ ఆప్షన్ ఏదైతే ఉందో మీకు అభిషేక్ శర్మ నుంచి, ట్రావిస్ హెడ్ నుంచి తీసుకోవచ్చు. మీరు అక్కడ ఒకవేళ స్పిన్నర్స్ కావాలనుకుంటే చూడాలి. మరి ప్రస్తుతానికైతే ముగ్గురు పేసర్లతో ఒక స్పిన్నర్ తోటి, మెయిన్ స్పిన్నర్ తోటి, జంపతోటి వెళ్తారనిపిస్తుంది. నాకైతే చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది. మీరైతే కామెంట్ చేయండి అసలుకి మీ ఫేవరెట్ టీం అనేది అనేది. కోర్స్ అందరికీ ఎస్ఆర్హెచ్ లవర్ అయిపోయారు కదా, ఎందుకంటే 2024లో ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారో. ఐపీఎల్కి ఒక కళ తెచ్చారు. అంటే మొత్తం నిన్న ఆర్సీబీ కూడా మన ఎస్ఆర్హెచ్ తరహాలోనే బ్యాటింగ్ చేయడం చూసాం మనమైతే. మీరు చూసుకుంటే ఇటు పక్క వచ్చేసి రియాన్ పరాగ్కి అయితే కెప్టెన్సీ ఇచ్చారు, సంజు శాంసన్ పక్కన పెట్టి. మీరు చూసుకుంటే ఇంకా మీకు యశస్వి జైస్వాల్ ఎక్స్ట్రాడినరీ బ్యాట్స్మెన్, సంజు శాంసన్, మీకు తర్వాత చూసుకుంటే మీకు నితీష్ రాణా కావచ్చు, రియాన్ పరాగ్ కావచ్చు, హెట్మేర్ కావచ్చు, లేకుంటే ధ్రువ్ జురేల్ కావచ్చు. ఇక్కడ వరకు బ్యాటింగ్ బాగానే ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే కొంచెం అక్కడ చూస్తేనేమో కంపేర్ చేస్తే మీకు ఇక్కడ కంపేర్ చేసుకుంటే అంత నామ్ని పేర్లు అయితే కనిపించట్లేదు. కానీ సంజు శాంసన్ ఎస్ఆర్హెచ్ పైన మంచి రికార్డ్ అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే జైస్వాల్ కూడా తెలిసిందే మంచి బిగ్ హిట్టరు, అతని నుంచి కూడా ఒక మంచి స్కోర్ అయితే వస్తుంది అనుకుంటున్నాం. అలా నేను నితీష్ రాణా ఆడగలడు, తనదైన రోజున ఒక మంచి ఇన్నింగ్స్ ఆడగలడు అతను కూడా. మీరు ఆ తర్వాత చూసుకుంటే సందీప్ శర్మ కావచ్చు, లేకుంటే మీకు జోఫ్రా ఆర్చర్ కావచ్చు, అసరంగా, లేకుంటే ఫజలుకి ఫరీక్, ఈ నలుగురు బౌలర్స్ కీ బౌలర్ అవుతారండి. సందీప్ శర్మ కూడా చాలా స్లో రన్ బౌలర్స్. ఇంతకుముందు ఎస్ఆర్హెచ్ కూడా ఇతను ఆడాడు ఒకసారి, చూసాం మనమైతే. జోఫ్రా ఆర్చర్ ఎక్స్ప్రెస్ బౌలింగ్ కావచ్చు, లేకుంటే మీరు చూసుకుంటే ఫజలుకి ఫరూక్స్ ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్స్ కావచ్చు. ఎక్స్ట్రాడినరీ అయితే కనిపిస్తూ ఉంది. నాకైతే ఎస్ఆర్హెచ్ ఫేవరెట్ కనిపిస్తుంది. ఒకవేళ మనం ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ అని కాదు, ఇప్పుడున్న 2 టీముల్లో మీరు కంపేర్ చేసుకుని కలిసి ఇంకా నెక్స్ట్ ఏ టీంతో అయినా కూడా ఎస్ఆర్హెచ్ ఫేవరెట్ అని ప్రతి ఒక్కరు అదే చెప్తారనిపిస్తుంది నాకైతే. చూద్దాం మరి ప్రస్తుతానికి. ఎందుకంటే మీకు బ్యాటింగ్లో సాలిడిటీ కనిపిస్తుందా, మీకు బౌలింగ్లో సాలిడిటీ కనిపిస్తుందా? రెండిట్లో సాలిడిటీ కనిపిస్తే ఖచ్చితంగా ఫేవరెట్ అదే కనిపిస్తుంది. ఇక్కడ మీకు బౌలింగ్లో మీకు జోఫ్రా ఆర్చర్ ఎంతవరకు మనకి ఎంత చేస్తాం చూడలేదు. ఈరోజు బ్యాట్ చేస్తేగా మనకు అర్థం కాదు. మరి సంజు శాంసన్, జైస్వాల్ ఎంతవరకు ఫామ్లో వస్తారు. ఆ తర్వాత మీరు మిడిల్ ఆర్డర్ డెప్త్ చూసుకుంటే మీకు అంత కనిపించట్లేదు. ఇక్కడ అంత ప్రామినెంట్ బ్యాటర్స్ మీకు కనిపించట్లేదు. అక్కడ మీరు చూసుకుంటే నితీష్ కుమార్ రెడ్డి కావచ్చు, మీకు క్లాసన్ కావచ్చు, వీళ్ళిద్దరూ మిడిల్ ఆర్డర్లో చాలా స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉన్నారు. ఓవరాల్ చూసుకుంటే ఇక్కడ అందుకే మీకు స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఈ టీం అయితే ఎస్ఆర్హెచ్. మరి మీరే ఉన్నారు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈరోజు 3:30కి అయితే మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. 2025 ఐపీఎల్ మ్యాచ్లో సెకండ్ మ్యాచ్ అయితే 3:30కి స్టార్ట్ అవుతుంది. వాచ్ చేయండి.